సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందిన గుంటూరు కారం సినిమా 12న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. పాటలు ఎలా ఉన్నా ట్రైలర్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ను నింపింది. దీంతో అభిమానుల్లో మరింత ఉత్సాహం కనిపిస్తోంది. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించిన ఈ మూవీలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జయరాం, వెన్నెల కిషోర్, జగపతి బాబు, సునీల్ కీలక పాత్రల్లో నటించారు. సంక్రాంతి బరిలో మరో 3 సినిమాలున్నా పెద్ద సినిమాగా మాత్రం గుంటూరు కారం నిలుస్తుంది. ఇక ఓ టాప్ హీరో సినిమా అంటే ప్రీమియర్ షోస్ హడావిడి ఉంటుంది కదా. అందుకే తెలంగాణలో ఈ చిత్రానికి స్పెషల్ షోస్ కేటాయించారు. రిలీజ్ కు ముందు అర్ధరాత్రి పూట తెలంగాణ వ్యాప్తంగా 23 థియేటర్స్ కు పర్మిషన్ ఇచ్చారు. అంటే గుంటూరు కారం హడావిడి అర్ధరాత్రి నుంచే మొదలు కాబోతుందన్నమాట. అలాగే ఉదయం 4 గంటలకే మొదలయ్యే షోతో పాటు ఒక వారం రోజుల పాటు 6 షోస్ ప్రదర్శించేందుకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. అంతేకాదు టికెట్ల రేట్లను కూడా భారీగా పెంచుకునేందుకు అనుమతిచ్చారు. సింగిల్ స్క్రీన్స్ లో 250 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 410 రూపాయల టికెట్ ధరలు ఖరారు చేశారు. ఇవి ఒక వారం పాటు అమలులో ఉండే ధరలు అన్నమాట. ఈ టికెట్ రేట్లు చూస్తే పండగ పూట సామాన్యుడి జేబుకు చిల్లులు పడటం ఖాయమనిపిస్తుంది. గ్రాఫిక్స్ అంటూ, విజువల్స్ ఎఫెక్ట్స్ అంటూ ఏ ప్రత్యేకత లేని ఈ చిత్రానికి అంత మొత్తం రేట్లు పెంచేందుకు ఎలా అనుమతిచ్చారో కానీ ఖచ్చితంగా ఇది ఓ పెద్ద దందాగానే చూడాలి. ఈ రేంజ్ లో రేట్లు పెంచుకొని ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్ అని చెప్పుకోవడం, లేదంటే ఓవరాల్ కలెక్షన్స్ గురించి మాట్లాడడం అనేది ప్రేక్షకులను, అభిమానులను దోచుకొని చేసుకునే సంబరం అనే చెప్పాలి. ఏదేమైనా పండగ పూట అభిమానాన్ని క్యాష్ చేసుకోవాలనుకోవడం దారుణమనే చెప్పాలి. చూస్తుంటే గుంటూరు కారం టికెట్ ధరలకే కళ్లల్లో నీళ్లు వచ్చేస్తాయేమో.